శామ్యుల్ అయ్య గారు ఈ కార్యక్రమానికి చక్కటి వర్తమానాన్ని లేక సందేశాన్ని అందించబోతున్నారు. కాబట్టి వారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసి వారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ ని మనము ఓపెన్ చేద్దాం. నిజంగా స్త్రీలందరికీ ఇదంతా కూడా ఇప్పుడు మేమేం చెయ్యాలి అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. చేతిరిగాను మీరు కూడా స్తోత్రం. సో మంచిది, చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. రండి మాణిక్యం గారు రండి, ఎదురుకండి సార్, చిన్న ప్రార్థన చేద్దాం. జాన్సన్ భాయ్ రండి. సబ్లో రావాలి. వినోద్, మధు అందరు రండి, అందరు రావాలి. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఈ మంచి సమయంలో ఇంతవరకు జరిగిన ఆరాధన బట్టి మీ నామాన్ని మహిమపరుస్తూ అని ఈ సమయంలో తండ్రి డిసెంబర్ 4వ తారీఖున ప్రభువానికి వందనాలు. ఒక గొప్ప మహత్తరకరమైనటువంటి కార్యక్రమానికి బిడ్డలునైనా యవనస్తులుగా పురుషులుగా తండ్రి నీకు స్తోత్రమయ్యా. ఈ కార్యక్రమాన్ని తలపెడుచుండగా తండ్రి నీకు వందనాలు. నీ కార్యాన్ని నైనా ప్రభువా బలపరచండి. నీ కార్యాన్ని ప్రభువా మేలుకరముగా శ్రేష్టకరముగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా పెద్దలు ప్రభువా కళ్యాణ్ గారిని బట్టి ప్రసాద్ గారు, కిరణ్ గారు, ప్రభు రాజశేఖర్ గారు, ఇంకనున్న చిన్నబాబు ఎవరైతే వాటికి హోస్ట్ గా ఉండి నడిపిస్తున్నారో తప్పక వారికి సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి ప్రభువా ఆయా కార్యక్రమాల్లోనైనా నీ నామాన్ని మహిమపరిచి కృపను అనుగ్రహించమని ఇక ఇప్పుడు ఈ సమయంలో తండ్రి పాంప్లెట్ ని ఓపెన్ చేస్తుండగా తప్పక ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని నైనా ఈ క్షణం నుండే ప్రభువా మీకు వందనాలు. బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. ప్రతి అడుగులోను, ప్రతి క్షణము, ప్రతి నిమిషము తండ్రి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నాయన ప్రభువా ఎదురవుతున్నటువంటి శాతాన సంబంధం ప్రతి పరిస్థితిని యేసుక్రీస్తు నామములో ఎదిరించి ప్రభువా ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ సహాయం అడుగుతూ నీ ప్రియబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పట్టుకోండి, పాంప్లెట్ పట్టుకుంటే మనము మంచి సమయంలో ఏది పైకి ఇది రండి, అందరూ చేతులేండి, అందరూ చెప్పలు కొడతారా? అందరూ చెప్పలు కొడుతుంది దేవుని మహిమపరుస్తూ అందరు పట్టుకోండి, పట్టుకోవాలి. వెరీ గుడ్, వెరీ నైస్, చాలా బాగా చేయించారు. హల్లెలూయా స్తోత్రం. ఓకే, వెరీ గుడ్. సో ఇది 4వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మొదలుకొని మీరందరూ ప్రార్థన చేయాలని, ఏ విధంగానైనా సరే వారికి సహాయ సహకారాలు అందించాలని, తగినటువంటి మిగిలినటువంటి విషయాలని పురుషులు తెలియజేస్తారు. ఆర్థికమైన పరిస్థితులు కానీ ఆయా పరిస్థితులు పురుషులు తెలియజేస్తారు. తద్వారా వాటిని బట్టి మీరు ఇంకను చెయ్యండి సార్. ఫోటో స్మైల్ మా మొహాలు మూసేస్తున్నారు.